దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను విని దీవించబడదాము. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. 121వ కీర్తన 5వ వచనము. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనము. దీనికంటే మరీ అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనము. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనము. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు. సామెతలు 3వ అధ్యాయం 23వ వచనము. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనము. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. కీర్తనలు 89వ అధ్యాయం 21వ వచనము. నీవు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథం
41వ అధ్యాయం 13వ వచనము. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనలు 91వ కీర్తన 10వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని కిరీటము పొందుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనము. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. 128వ కీర్తన 3వ వచనము. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనము. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనము. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన 8వ వచనము. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనము. నేను మీకు క్షేమము కలుగచేసెదను. లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనము. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనము. నేను మీకు విశ్రాంతి కలుగ చేసేదను. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనము. దేవుడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.